సోషల్ మీడియాలో అసభ్య కామెంట్లు, వేధింపులు ఇవి ఈ రోజుల్లో నిత్యకృత్యమైపోయాయి. అయితే ఈ వేధింపులపై పోలీసులు స్పందిస్తున్న తీరు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పోలీసుల వరుస అరెస్టులు చేస్తున్నారు. నిన్న చెన్నయ్య, నేడు అప్పారావు ఇలా గంటల వ్యవధిలోనే నిందితులను కటకటాల్లోకి నెడుతున్నారు. రేణు దేశాయ్ విషయంలో పోలీసులు చూపిస్తున్న ఈ దూకుడు అభినందనీయమే. కానీ ఇక్కడే ఒక అసలు సిస్సులైన ప్రశ్న తలెత్తుతుంది. అదే దూకుడు సామాన్యుల వద్దకు వచ్చేసరికి ఏమవుతుంది? తమ ఫోటోలను మార్పింగ్ చేస్తున్నారని, అసభ్య కామెంట్లతో వేధిస్తున్నారని సామాన్య మహిళలు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కితే ఆ ఫైల్లో ఎందుకు కదలడం లేదు? చట్టం ముందు అందరూ సమానమన్న రాజ్యాంగ సూత్రం కేవలం పుస్తకాలకే పరిమితమా అనే ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. సెలబ్రిటీల ఫిర్యాదు అందగానే వందల కిలోమీటర్లు ప్రయాణించి నిందితులను పట్టుకొచ్చే పోలీసులు సామాన్యుడికి న్యాయం చేయాల్సి వస్తే ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? కేవలం వారు సెలబ్రిటీలు అన్న కారణంతోనే ఆ ప్రియారిటీ ఇస్తున్నారా, లేక సామాన్యుడి గోడు పోలీసులకు వినపడతా? ఇదే అంశంపై ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు పోలీసులకు చురకలంటిస్తున్నారు. మీ దూకుడు సెలబ్రిటీలకేనా, మాకు కాదా అంటూ నిలదీస్తున్నారు. ఈ వార్తల్లో బిగ్ టీవీ స్టాండ్ చాలా క్లియర్. రేణు దేశాయ్ కేసులో పోలీసుల దూకుడు నెక్స్ట్ లెవెల్. కానీ అంతకంటే ముందే కంప్లైంట్స్ చేసిన వాళ్ళవి కూడా ఈ రేంజ్ లోనే క్లోజ్ చేస్తే ఆ నెక్స్ట్ లెవెల్ పీక్ లెవెల్ అని నిర్మోహమాటంగా చెప్పవచ్చు. ఒక సెలబ్రిటీకి న్యాయం జరిగినప్పుడు ఎంత వేగంగా స్పందించారో, ఒక సామాన్య బాధితురాల విషయంలోనూ అంతే వేగంగా స్పందించినప్పుడే ఆ వ్యవస్థకు గౌరవం. మరి సామాన్యుల ఫిర్యాదులపై పెండింగ్ లో ఉన్న వేలాది ఫైళ్లకు మోక్షం లభించేది ఇప్పుడు? నెటిజన్లు అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేదెవరు? ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి అక్రమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అక్రమ్, మనం చూడొచ్చు ఏదైతే రేణు దేశాయ్ పై కూడా అటు సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే ఈ మధ్య చాలా మంది పెడుతూ ఉన్నారు. ఆమె తరచుగా కూడా కంప్లైంట్స్ అయితే ఇస్తూనే వస్తుంది. పోలీసులు కూడా అదే తరహాలో రియాక్ట్ అవుతున్నారు. సో ఇప్పుడు సామాన్యుల విషయంలో ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అనేది ఒక బిగ్ క్వశ్చన్ గా ఉంది. సో ఇప్పుడు మరి సామాన్యులకు పోలీసులు ఎలాంటి ఆన్సర్ ఇస్తారనుకోవచ్చు? సో వాళ్ళు పెడుతున్న పోస్టులకి రిప్లై వస్తుందనుకోవచ్చా? ఎస్సగిలా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మాజీ భార్య అయినటువంటి రేణు దేశాయ్ పైన అసభ్య కామెంట్లు, సోషల్ మీడియా వేదికలో చేస్తున్నటువంటి అసభ్య కామెంట్ల పైన అయితే పోలీసులు ఇప్పటికే ఆ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎందుకంటే మనందరికీ తెలుసు, రేణు దేశాయ్ చాలా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. తను చేసినటువంటి యానిమల్స్కి ఏమైనా కూడా, ఉమెన్కి ఏమైనా కూడా, లేకపోతే సోషల్ యాక్టివిటీస్లో ఏమైనా ఉన్నా కూడా తను చాలా యాక్టివ్గా కూడా తను వీడియోలు చేస్తుంటుంది. అయితే గత కొంతకాలంగా కూడా తను చేస్తున్నటువంటి వీడియోలకి కొందరు అసభ్య కామెంట్లు చేయడం, అదేవిధంగా తను చేసినటువంటి వీడియోలను రీపోస్ట్ చేస్తూ కూడా చాలా కూడా అసభ్యకరంగా పోస్టులు చేయడం కూడా చేశారు. దాంతో గత నెల రేణు దేశాయ్ కూడా తను సైబర్ క్రైమ్ పోలీసులకు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతో ఇటు గచ్చిబౌలి సంబంధించిన సైబర్ క్రైమ్ పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేసి వరుసగా కూడా ఇందులో ఉన్నటువంటి నిందితులను అరెస్ట్ చేస్తున్నారు. దానిలో భాగంగానే నిన్న గుంటూరు జిల్లాకు చెందినటువంటి చెన్నయ్య అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ఈ రోజు అప్పారావు అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కాకపోతే ఈ విషయంలో సోషల్ మీడియా వేదికగా కూడా చాలా వరకు కూడా ఆ ప్రశ్నలు లేవనెత్తుతాయి. ఎందుకంటే రేణు దేశాయ్ లాంటి ఒక సెలబ్రిటీ వెళ్ళి కేసు అంటే ఫిర్యాదు చేస్తే కేవలం గంటల వ్యవధిలోనే అందరూ నిందితులను కూడా అరెస్ట్ చేసినటువంటి సైబర్ క్రైమ్ పోలీసులే కానీ ఎందుకు సామాన్య ప్రజలపైన ఇలాంటి చర్యలు తీసుకోవడం లేదు అనే దానిపైన కూడా అనేక ప్రశ్నలు ఏవనెత్తుతున్నారు. ఎందుకంటే మనకు తెలుసు, ఇప్పుడు ఈ జనరేషన్లో కూడా సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్గా ఉంటున్నటువంటి లేడీసే కానీ, లేకపోతే కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలే కానీ, ఇలాంటి వారిపైన కూడా అసభ్యకరమైన పోస్టులే కానీ, లేకపోతే అసభ్యకరమైన కామెంట్లు మనం తరచు చూస్తున్నాం. కొన్ని వేల ఫిర్యాదులు రోజుకి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో అయితే నమోదవుతున్నాయి. ఎందుకంటే చాలా మంది కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ బయటికి వస్తున్నారు. వాళ్ళు వీడియోలు చేయడమే కానీ, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ అవగాహనని బయట వ్యక్తపరచడం, ఇలా అన్ని కూడా చేస్తూ ఉంటూ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే దానికి భిన్నంగా కూడా చాలా మంది కామెంట్ల రూపంలో బూతులు తిడుతూ, లేకపోతే ఇంకా అసభ్యకరంగా కూడా మాట్లాడుతూ కూడా పూర్తిగా ఉమెన్ని కించపరిచే విధంగా కామెంట్లు పెట్టడం, పోస్టులు పెట్టడం, ఇవన్నీ కూడా చేస్తుంటారు. దాంతో వేల కొద్ది కూడా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదులు వస్తున్నాయి. మరి ఎందుకు వాటిపైన సరైన చర్యలు తీసుకోవట్లేదు? ఒక రేణు దేశాయ్ లాంటి ఒక సెలబ్రిటీ చేస్తే మాత్రమే వాళ్ళకి చర్యలా? సామాన్య ప్రజలకు ఇలాంటి చర్యలు వర్తించవా అనే దానిపైన కూడా అనేక ప్రశ్నలు కూడా సోషల్
సోషల్ మీడియా వేదికగా కూడా నెటిజన్లు అందరూ కూడా లేవనెత్తుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే సెలబ్రిటీల విషయంలో తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు సెలబ్రిటీలు ఎవరైనా ఫిర్యాదు అందిస్తే తూచా తప్పకుండా కేవలం గంటల వ్యవధిలో లేకపోతే రోజుల వ్యవధిలో కనీసం నెలల వ్యవధిలోనైనా ఖచ్చితంగా నిందితులను అందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు, పట్టుకుంటున్నారు, లోపలేస్తున్నారు. దానిపైన సరైన స్పందన వాళ్ళు స్పష్టంగా చూపిస్తున్నారు. ఎందుకు మరి సామాన్య ప్రజలపైన చూపించలేదు అనే దానిపైన కూడా నెటిజన్లు ఫైర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రేణు దేశాయ్ విషయంలో చేసిన దాన్ని అందరూ కూడా అభినందిస్తాము. ఎందుకంటే నిజంగా పోలీస్ వ్యవస్థనైతే నిర్వీర్యం చేస్తున్నారు అని అనుకోవచ్చా? సో పోలీస్ వ్యవస్థని నిజంగా తప్పు పట్టాలి ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు సామాన్యుల విషయాల్లో జరుగుతున్నది చూస్తున్నాము. ఒకవేళ మీరే చెప్పండి, ఎందుకంటే ఒక రిపోర్టర్గా కూడా మీరు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తూ ఉంటారు. ఎలాంటి ఇష్యూ అయినా కూడా సో పోలీస్ వ్యవస్థతో కలిసి కూడా మీరు చాలా వరకు అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. అసలు అక్కడ ఏదైనా ఒక కంప్లైంట్ వచ్చిన తర్వాత వారు ఎలాగా ముందుకు వెళ్తూ ఉంటారు? సో ఎందుకంటే ఇప్పుడు సామాన్యుల నుంచి ఫిర్యాదులు వస్తే కనుక సో ఇంకా మేము విచారణ చేస్తున్నాము అది ఇదని చెప్పుకుంటూ వస్తారు. సో అది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు రేణు దేశాయ్ విషయాల్లో జరిగింది ఎంతవరకు వాస్తవం? ఎస్ఐకిలా మీరు చెప్తున్నట్లు మేము కూడా గ్రౌండ్ లెవెల్లో తిరుగుతుంటాము, పోలీస్ స్టేషన్ ఇవన్నింటినీ కూడా సంప్రదిస్తుంటాము. అయితే సాధారణంగా పోలీసుల వద్దకి ఏదైనా సైబర్ క్రైమ్లోనైనా లేకపోతే లా అండ్ ఆర్డర్ పరంగా ఏమైనా కేసు వచ్చినప్పుడు వాళ్ళు దర్యాప్తు చేస్తారు. ఎందుకంటే గతంతో పోలిస్తే ఇప్పుడు పోలీస్ శాఖ ఇంకా మెరుగ్గా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. కాకపోతే సాధారణ ప్రజలు ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడు వాళ్ళు అందులో ప్రొసీడింగ్స్ అవన్నీ కూడా చూసుకుంటూ కాస్త వాళ్ళకి న్యాయం చేయడం అని కానీ లేకపోతే నిందితులను పట్టుకోవడమే కానీ అదంతా కూడా కాస్త నెమ్మదిగా కూడా చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ విధంగా ఎవరైనా సెలబ్రిటీలే కానీ లేకపోతే పొలిటికల్ లీడర్సే కానీ ఇంకా మరెవరైనా కూడా సోషల్ మీడియా వేదికగా ఎక్కువగా ఫేమ్ ఉన్నటువంటి వ్యక్తులే కానీ ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడు వారిపైన నుంచి ఏదైతే హైయర్ అఫీషియల్స్ మీద నుంచి కాస్త ప్రెషర్ అనేది ఉంటుంది. దాంతో పోలీసులు ఇంకా మెరుగ్గా కూడా పనిచేయడం మనం తరచూ చూస్తాం. సాధారణంగా మనం గతంలో నుండి కూడా చూస్తున్నా కూడా ఎవరికి ఒకవేళ సెలబ్రిటీకే కానీ లేకపోతే పొలిటికల్ లీడర్స్కి ఎవరికైనా ఏమైనా జరిగితే ఖచ్చితంగా సోషల్ మీడియా వేదిక ద్వారా చర్చ జరుగుతుంది. పోలీసులు ఏం చేస్తున్నారు, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, ఇప్పటికీ ఎందుకు నిందితులను పట్టుకోలేదు అంటూ కూడా ఇటు పొలిటికల్ లీడర్స్ సంబంధించినటువంటి ఫాలోవర్సే కానీ లేకపోతే ఆ సోషల్ మీడియా వేదిక ఇన్ఫ్లుయెన్సర్లో ఉన్నటువంటి ఫాలోవర్స్ కానీ లేకపోతే సెలబ్రిటీల ఫ్యాన్స్ కానీ ప్రశ్నిస్తారు. కాబట్టి ఆ ప్రశ్నలతో వారి హయ్యర్ అఫీషియల్స్ ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ ఉంటారో వారి హయ్యర్ అఫీషియల్స్ ప్రెజర్ పెడుతూ ఉంటారు. ఎందుకు ఇంకా నిందితుల్ని పట్టుకోలేదు అన్న దానిపైన కూడా ఆ ప్రెషర్లో వారు త్వరగా కూడా అందులో న్యాయం చేసే చర్యలు కూడా తీసుకుంటారు. ఖచ్చితంగా నిందితుల్ని కేవలం గంటల వ్యవధిలోనే పట్టుకుంటారు. కాకపోతే సాధారణ ప్రజల విషయంలో ఈ విధంగా ప్రశ్నించడం కూడా ఎక్కడా కూడా మనం చూడము. కేవలం వాళ్ళు ఎవరైతే ఫిర్యాదు అందిస్తారో వారు మాత్రమే ప్రశ్నిస్తారు. కాబట్టి ఆ విధంగా కూడా కాస్త ఆ చర్యలు తీసుకోవడమే కానీ లేకపోతే ఆ ఫిర్యాదు చేసిన తర్వాత నిందితుడిని పట్టుకోవడమే కానీ అదంతా కూడా కాస్త ఆలస్యంగా కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ ప్రశ్ననే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కూడా చర్చకు దారితీస్తుంది, కాస్త హాట్ టాపిక్ గా కూడా మారుతుంది. గతంలో నుంచి కూడా చూస్తూ ఉన్నాము ఎందుకు సెలబ్రిటీల విషయంలో లేకపోతే పొలిటికల్ లీడర్స్ విషయంలో ఇంత త్వరగా న్యాయం చేస్తున్నటువంటి పోలీస్ శాఖ సాధారణ ప్రజల్లో ఎందుకు చేయట్లేదు. పైగా సాధారణ ప్రజల వద్ద కూడా వారు ఫిర్యాదు చేయడానికి వస్తున్నప్పుడు కూడా వాళ్ళని గంటల తరబడి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడమే కానీ లేకపోతే రేపు రండి ఎల్లుండి రండి అంటూ కూడా చెప్తూ ఉంటారు. అదేవిధంగా ప్రధానంగా ఎవరైనా అమ్మాయిలు సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేసినప్పుడు కూడా సో మా పైన అసభ్యకరమైన కామెంట్లు వస్తున్నాయి లేకపోతే అసభ్యకరంగా పోస్టులు చేస్తున్నారు, మా ఫోటోలని మార్ఫ్ చేసి అసభ్యకరంగా నీచంగా కూడా ఫోటోలు వీడియోలు తయారు చేసి సోషల్ మీడియా వేదికగా కూడా పోస్ట్ చేస్తున్నారు, వారిపైన ఫిర్యాదు చేయండి అన్నప్పుడు మాత్రం న్యాయం చాలా లేట్గా జరుగుతుంది, మమ్మల్ని గంటల తరబడి కూర్చోబెడుతున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు, సెలబ్రిటీలకు న్యాయమా సాధారణ ప్రజలకు ఒక న్యాయం అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా కూడా కామన్ పీపుల్ చాలా మంది కూడా ఫైర్ అవుతున్నారు. మరి చూడాలి దీనిపైన పోలీస్ శాఖ ఏ విధమైన స్పందిస్తుంది. నిజంగానే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి హాట్ టాపిక్ కారణంగా ఈ నేపథ్యంలో పోలీసులు ఇప్పటికైనా కూడా వాళ్ళు కన్ను తెచ్చుకొని సాధారణ ప్రజల విషయంలో కూడా ఇదే ప్రశ్నలపై స్పందించారా? ఇప్పటివరకు ఎవరైనా అట్లీస్ట్ ఏ పోలీస్ అయినా ఈ ఘటనకు సంబంధించి స్పందించారా? సో ఇక మీదట వాళ్ళలో ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది, లేదంటే సామాన్యులకు ఒక ఆన్సర్ ఇస్తారని అనుకోవచ్చా? ఎస్ఐకిలా తప్పకుండా ఆన్సర్ ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఈ రేణు దేశాయ్కి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో ఇది ఇప్పుడే వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేవలం 24 గంటల ముందు ఇటు గుంటూరు వాసికి చెందినటువంటి ఎవరైతే చెన్నై ఉన్నాడో ఆ నిందితుడిని పట్టుకున్నాడు, రేణు దేశాయ్కి అసభ్యకరమైన పోస్టులు చేశారని. ఈ రోజు తాజాగా అప్పారావుని పట్టుకున్నాడు. కాబట్టి ఇంకా ఫ్యూచర్లో కూడా దీనికి సంబంధించినటువంటి నిందితుల్ని బయటకు తీసే అవకాశం ఉంది. కాబట్టి ఈ వ్యవహారం ఏదైతే ఉందో ఇదంతా కూడా ప్రజల్లోకి వెళ్తుంది, ప్రజలందరూ గమనిస్తున్నారు. సో ప్రస్తుతానికైతే ప్రజలందరూ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. త్వరలోనే దీనిపైన అధికారులు పోలీస్ అధికారులు కూడా వెంటనే కూడా అంటే ప్రత్యక్షంగా స్పందించకపోయినా కూడా పరోక్షంగానైనా స్పందించి ఎవరైతే సాధారణ ప్రజలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి ఫిర్యాదులను వీలైనంత తొందరగా కూడా వాళ్ళు ఆ న్యాయం చేసే విధంగా కూడా చేయాలంటూ కూడా అటు సాధారణ ప్రజలు కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇటు అసభ్యకరంగా రేణు దేశాయ్కి ఎవరైతే కామెంట్లు పెట్టారో వాళ్ళందరినీ కూడా వరుసగా అదుపులోకి తీసుకుంటున్నారు. త్వరలో కూడా వీళ్ళని కూడా తీసుకోవాలంటూ కూడా సోషల్ మీడియా వేదికగా కూడా ఇటు సాధారణ ప్రజలు కోరుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అఖిల
రైట్ అక్రమ్, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే అటు పోలీసు వ్యవస్థపై కూడా సామాన్యులు అయితే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సో ఎట్ ద సేమ్ టైం బిగ్ టీవీ అయితే పోలీసు వ్యవస్థను అయితే తప్పు పట్టట్లేదు. సో ఏదైతే రేణు దేశాయ్ ఒక సెలబ్రిటీ విషయంలో తీసుకున్న అటు ఏదైతే వాళ్ళు నిందితులను కూడా త్వరితగతిన ఎంతలా అదుపులోకి తీసుకుని కేసు విచారణ చేస్తున్నారో, సో అలాగే సామాన్యుల విషయంలో కూడా చేస్తే బాగుంటుంది అనేది కూడా బిగ్ టీవీ నుంచి కూడా ఒక విజ్ఞప్తి అయితే చేస్తున్నాం.